సో ఈ రోజు నాకు ఒకరు ఒక కళ చెప్పారు. అది ఎంత అద్భుతంగా ఉందంటే అమేజింగ్ అసలు. ఆవిడకి ఆత్మస్థితి చూపించారు. నాకు ఆత్మస్థితి రెండు మూడు చెప్తాను మీకు. డ్రీమ్స్. ఆవిడకి ఇలా ఒక బాగా అడవిలాగా ఉంది. ఆ అడవిలో అన్ని జంతువులు ఉన్నాయి, పాములు ఉన్నాయి, అన్ని రకాల క్రూర మృగాలు ఉన్నాయి, మంచి ఉన్నాయి. ఈవిడకు ముందు ఒక గ్యాంగ్ వెళ్తోంది. వాళ్ళనే ఈవిడ ఫాలో అవుతోంది. ఫాలో అవుతూ ఉంటే కింద వాటర్ కూడా ఉన్నాయి. కానీ మీకు వాటర్ ఏం చేయట్లేదు, మునగట్లేదు. అలాగే జంతువులు ఈమెను ఏం చేయట్లేదు. అయితే వీళ్ళను ఫాలో అవుతూ మళ్ళీ ఈమె వెనకాల కొంతమంది ఈమెను ఫాలో అవుతున్నారు. మెల్లిమెల్లిగా ఈమె నడుస్తూ ఉంటే అందరు వేరే వాళ్ళు ఫాలో అవుతున్నారు ఈవిడని. సో ఇలా ఆవిడ అలా ఫాలో అవుతూ అవుతూ ఆమె మోక్షానికి చేరింది. కాకపోతే వెళ్ళేటప్పుడు ఇవన్నీ దట్టమైన అడవి, చీకటి, క్రూరమృగాలు, నీళ్ళు వచ్చాయి, అన్ని వచ్చాయి. అన్ని తట్టుకుంటూ ఫస్ట్ ఏం చేసింది? ఆమె ఒక గ్రూప్ ని ఫాలో అయింది. అంటే వేటు మోక్షాన్ని ఫాలో అయింది. మళ్ళీ ఈ వెనకాల అందరు వచ్చారు అంటే మీనింగ్ ఏంటి? నీ నువ్వు కూడా అందరినీ దీంట్లోకి తీసుకొస్తావు ఆ అని చూపించారు. అలా నీ నీ ముందున్న వాళ్ళు, నీతో ఉన్న వాళ్ళు, నువ్వు మీ అందరూ మోక్షానికి చేరుకున్నారు అని చూపించారు. రెండు రిజల్ట్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇది ఆవిడకి, ఆవిడ హనుమంతుడు ఉపాసకురాలంట. నాకు జ్ఞానాన్ని ఇవ్వు, జ్ఞానాన్ని ఇచ్చే మార్గం చూపియ్యు అంటే ఈ ఛానల్లోకి వచ్చింది. అయితే దాంట్లో ఇది చూపించారనమాట. అయితే ఫస్ట్ ఒక డ్రీమ్ లో ఆవిడకి అమ్మవారు వచ్చి తీసుకెళ్లి ఒక ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ ఇట్లా గవ్వలేస్తే అన్ని కూడా ఓపెన్ అయ్యాయంట యూనివర్స్ కి. ఎవరు? వారాహి అమ్మవారు తీసుకెళ్లారట ఆవిడ్ని. ఒక ప్లేస్ కు తీసుకెళ్తే అక్కడ ఒక అతను ముగ్గేసి గవ్వలేసాడట. ఆ గవ్వలు యూనివర్స్ కి ఓపెన్ అయ్యాయి. ఆవిడ అనుకుంది నేను సరైన మార్గంలో ఉన్నా, ఈవిడ నాకు మార్గం చూపించింది, నాకు అన్ని కరెక్ట్ అయిపోతాయి అని అర్థమైందంట ఆ గవ్వలతో. దాని తర్వాత నాకు ఈ భుజం నొప్పి ఉంది అమ్మ, నాకు ఇది ఎలా పోగొట్టుకోవాలి అని అడిగిందంట. అడిగితే ఆమె చేతిలో పాము చూపించిందంట. ఆ ఆ ఫస్ట్ డ్రీమ్ అయిపోయింది. సెకండ్ డ్రీమ్ ఇది చూపించారు. అంటే నీకు పాములది కర్మ ఉంది. ఆ పాముల కర్మ నువ్వు రిలీజ్ చేసుకుంటే నువ్వు మళ్ళీ అడవి చూపించారు. అంటే నువ్వు ఇలా ఆ మార్గాన్ని, అంటే ఇప్పుడు నువ్వు ఏ మార్గం ఏదైతే నువ్వు ఫాలో అవుతున్నావు ఫాలోక నీ వెనకాల వచ్చే వాళ్ళని కూడా నువ్వు కూడా కొంతమందిని తీసుకెళ్ళు నీతో పాటు. తీసుకెళ్ళి మీరందరూ మోక్షాన్ని చేరుతారు చివరిగా అంటే. క్రూరముగాలు అంటే మన యొక్క కర్మలు అన్నమాట. మనకు కర్మలు వస్తూనే ఉంటాయి మధ్య మధ్యలో, కానీ వాటన్నిటిని దాటుతూ అవన్నీ మనకి ఎఫెక్ట్ చేయకుండా నీళ్లు అంటే ఇప్పుడు మనకు ఒకసారి డబ్బు ఉంటది పోతది, అది అది ప్రవహిస్తూనే ఉంటది కదా ఆ డబ్బు అన్నది. అలాగే ప్రతి ఒక్కటి అలా అది జ్ఞానం కూడా. అదేమి అది అంటే దాన్ని ఆవిడ ఇంకా ఎక్కువగా తీసుకుంటూ అధిగమిస్తూ ఆవిడ ముందుకెళ్తుంది అనమాట. నీళ్లు, క్రూరముగాలు, అడవి, చీకటి అంటే చీకటిని దాటడం అంటే ఆ మనము అజ్ఞానాన్ని దాటడం అన్నమాట. వెలుతురులోకి రావడం అంటే జ్ఞానంలోకి రావడం అంటే మోక్షంలోకి రావడం. ఇది ఆవిడ డ్రీమ్ కి సారాంశం. నాకు ఎంత అద్భుతం అనిపించిందో, అసలు ఎంత బాగుందో మీ డ్రీమ్ అని చెప్పాను.